సాయంత్రం వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని మోదీ కీలక సమావేశం జరపనున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మీటింగ్లో స్వయం సమృద్ధి సంస్కరణల అమలుపై సమీక్ష జరుపుతారు ప్రధాని. అందులో భాగంగా ఒక్కో మంత్రిత్వ శాఖపై 3 నిమిషాల ప్రజెంటేషన్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా సంస్కరణలు అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సుపరిపాలన, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని దిశానిర్దేశం చేసే అవకాశం కల్పిస్తోంది. లెట్స్ టాక్ విత్ ద కరెస్పాండెంట్ వెంకటేష్ ఫ్రమ్ ఢిల్లీ. మాట్లాడదాం. వెంకటేష్, చెప్పండి. సో ఇంకా ఏ అంశాలు దీంట్లో చర్చకు రానున్నాయి? ప్రధాని మోదీ ఏ అంశాలు అడ్రస్ చేయబోతున్నారు? అలాగే మంత్రుల పునర్వ్యవస్థీకరణ, మంత్రిత్వ శాఖలు, దానిపై కూడా చర్చ ఉండబోతోంది అనే సమాచారం ఉంటుంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఢిల్లీలో ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పైన జోరుగా చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీస్ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. అన్ని మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో ఆయన సమావేశమై ఒక్కొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్టును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వినబోతున్నారు. అలాగే ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ సంబంధించినటువంటి రిఫార్మ్స్ అనేటివి వేగంగా అమలు చేయాలి. గుడ్ గవర్నెన్స్ సంబంధించి వీలైనంత వరకు ఎలాంటి నిబంధనలు, రకరకాల లైసెన్స్కి సంబంధించినటువంటి విషయాలను పక్కన పెట్టి వీలైనంత సరళతరమైనటువంటి విధానాలను అమలు చేసి ప్రజల యొక్క జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, సులభతరంగా చేసే విధంగా రిఫార్మ్స్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు సమావేశం జరగబోతుంది. ఒక్కొక్క మినిస్ట్రీకి దాదాపు 3 నుంచి 4 నిమిషాల వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని చెప్పారు. సో ఆ దిశగా ఆయా కార్యదర్శులందరూ కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ అంతా కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. సో 2047 వికసిత్ భారత్ అనేటువంటి టార్గెట్ ఆధారంగానే ఈ మొత్తం సంస్కరణలను, రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. అనవసరమైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టి వ్యాపారానికి ఇబ్బందులు కలిగించొద్దని ప్రధానమంత్రి పదే చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఆ దిశగా ఏ శాఖ ఎలాంటి రిఫార్మ్స్ అమలు చేసింది, దానికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్నంతా కూడా వాటిని ఈరోజు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో దీని ఆధారంగా చేసుకొని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఒక పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి కసరత్తు కూడా జరగబోతుందని తెలిసింది. సో వర్షాకాల సమావేశాల లోపే కంప్లీట్గా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఇప్పటికే చాలా ఖాళీలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క మంత్రి దగ్గర 3-4 శాఖలు వారి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం, జెన్జీకి అవకాశం ఇవ్వాలనే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నారు. అలాగే సుదీర్ఘకాలంగా క్యాబినెట్లో దాదాపు 5-10 సంవత్సరాలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా పార్టీకి తీసుకోవడము, లేదంటే రాజ్భవన్కు గవర్నర్స్గా పంపడము చేయాలని ప్రధానమంత్రి ఆలోచిస్తున్నారు. సో కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం ద్వారా ఈ యువతరానికి కనెక్ట్ కావాలనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఆ క్రమంలో భాగంగానే ఈ సాయంత్రం మంత్రిత్వ శాఖలకు సంబంధించి డిపార్ట్మెంట్ వైజ్గా, మినిస్ట్రీ వైజ్గా కంప్లీట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని ఆ తర్వాత ప్రక్షాళన చేయబోతున్నారు మంత్రివర్గానికి సంబంధించి. ఓకే వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.